సార్. సో ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళి పరామర్శించడానికి కొంతమంది పాజిటివ్ అంటున్నారు, కొంతమంది నెగిటివ్ అంటున్నారు. వాళ్ళు ఎక్కడో పనులు చేసుకున్న వాళ్ళు ఏదో లాయర్ వృత్తి కూడా ఒకటి చేస్తున్నారు, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అన్యాయంగా కొట్టారు అని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి. గతాన్ని వీళ్ళు తవ్వుతున్నారు. రేపేమో వెన్నుపోటు తినమాట విరగడపై ఏడాదట. ఇప్పుడు నిజాలు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి సార్. ఇందాక జనసేన పార్టీ లాయర్ గారు చెప్తా, ఆయన లా చదువుకున్న పెద్ద మనిషి కాబట్టి లా ప్రకారం ఇది తప్పు అని ఆయన ఒప్పుకున్నారు. బట్ నేను ఒక సిటిజన్ కాబట్టి నాకు న్యాయంతో పాటు చట్టం ధర్మం అనేది కూడా నాకు అవసరం కాబట్టి అన్ని విధాలుగా ఒక్కసారి నేను మాట్లాడతాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాలి వెళ్ళి తెనాలిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అంటే 19 to 24 మధ్య ఈయన ఎవరి గురించి అయితే ఓదార్పు యాత్రకు వెళ్ళారో, ఎవరికి సపోర్ట్ చేస్తా ప్రెస్ మీట్ పెట్టారో ఆ కుర్రోళ్ళ మీద ఒకళ్ళ మీద 11 కేసులు ఉంటే ఇంకొకరి మీద 9 కేసులు ఉన్నాయి సార్. మనం జనరల్గా ఏం చెప్తామంటే పోలీసులు కొట్టే రైట్ లేదు, తప్పు చేస్తే చట్టం ముందు కోర్టు ముందు పెడితే కోర్టు శిక్ష ఇస్తుంది, జైలుకి వెళ్ళి వస్తారని చెప్తాం సార్. మన లా కూడా అదే చెప్తుంది. నా డౌట్ ఏంటంటే సార్, అతను మొదటిసారి తప్పు చేసినప్పుడు అలాగే కేసు పెట్టి కోర్టులో పెట్టి జైల్లో పెడితే ఆయన మారాడా? చైన్ దొంగతనం చేసినప్పుడు పోలీసులు అదే చేశారు, బయటకు వచ్చి మారలా. గంజాయి సప్లైలో దొరికారు, మరి కోర్టులో పెట్టారు కదా, జైలుకి తీసుకెళ్లారు కదా, మరి మారలా. ఆ తర్వాత ఏం చేశారు? నేను కొన్ని వీడియోలు చేశాను సార్. ఒక దళిత బిడ్డని ముక్కలుగా చంపి ఆ పాటలు కూడా దొరకకుండా చేశారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక వెళ్ళారు అక్కడ పరామర్శకి. అది కూడా చెప్తాను సార్. అంటే మీరు మొదటిసారి ఇలాంటి కోటింగ్ ఇస్తే వాళ్ళు భయపడేవాళ్ళు, ఇంకోసారి తప్పు చేసేవాడు కాదు. ఆ చనిపోయిన దళిత బిడ్డ బతికుండేవాడు కదా, వాళ్ళ కుటుంబానికి ఇదిగా ఉండేది కదా. మీ గవర్నమెంట్లోనే మీ మినిస్టర్ కింద పనిచేస్తున్నా, మీ ఎమ్మెల్యే కింద పనిచేస్తున్న కార్యకర్తల మీద మీరు 9 కేసులు లేదా 11 కేసులు పెట్టారంటే ఆల్మోస్ట్ తెలియకుండా ఎన్ని తప్పులు చేశారు. తెలిసి ప్రజలతో మీరు పెట్టిన ఆ కేసులే, తెలియకుండా ఎన్ని కేసులు పెట్టారు. అన్ని కేసులు పెట్టిన వాళ్ళు మళ్ళీ ఈరోజు సివిల్ డ్రెస్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ని కొట్టితే అతనితో పాటు వాళ్ళ భార్య కూడా ఉంది సార్. ఈరోజు వాళ్ళ భార్య ఒక మాట చెప్పింది సార్, నా కళ్ళం నీళ్ళు వస్తుంది. ఇక్కడ ఒక పోలీస్ వ్యక్తిత్వాన్ని కూడా మనం ఒకసారి ఊహించుకోవాలి. రాకేష్ అనే ఒక పర్సన్ అంట సార్, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే ఎవరో రోడీలు అతను గొడవలై కొడితే అలా పడిపోతే కనీసం ఒంటి మీద బట్టలు లేకపోతే ఆ కానిస్టేబుల్కి ఇన్ఫర్మేషన్ వస్తే ఆ కానిస్టేబుల్ వెళ్ళి ఈరోజు దాడి చేసిన వ్యక్తి బట్టలు లేకుండా పడుంటే బట్టలు కప్పి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ కుటుంబాన్ని వచ్చిందా ఉండి పరామర్శించి వెళ్ళాడు సార్. వాళ్ళ కుటుంబం చేతులు కాళ్ళు పట్టుకొని నీకు దండాలయ్యా, నువ్వు లేకపోతే మా కొడుకు చచ్చిపోయాడయా, మీరు కాపాడారా అని చెప్పారంట సార్. వాళ్ళ భార్య ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది సార్. ఆ వ్యక్తి కూడా ఈరోజు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అతను పోలీస్ అని తెలిసే దాడి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఏం చెప్పారంటే వాళ్ళ మీద కేసులు ఉండొచ్చు, నాకు తెలియదు, బహుశా నాకు తెలియదు అని చెప్పాడు. తెలియకుండా మరి నువ్వు దేనికి వచ్చావు? నువ్వు ఒక వ్యక్తికి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావు కదా, 3 వ్యక్తులు 4 వ్యక్తులు సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చేవని వీళ్ళు మంచోళ్ళు, బుద్ధిమంతులు, చదువుకున్నారు, కుర్రోళ్ళు, XYZ అని సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కదా, సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మన ప్రభుత్వంలోనే మనం ఎందుకు కేసులు పెట్టించాం అంటే తప్పుడు కేసులు అయితే. ఇప్పుడు తెనాలిలో బహిరంగంగా నడి రోడ్డు మీద వాళ్ళు 3 కొట్టడం అన్నది కరెక్ట్ అంతేనా? నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ సార్. అది చేస్తే రిమైనింగ్ వాళ్ళు భయపడతారు, తప్పు చేయరు. ఆ కానిస్టేబుల్ చచ్చిపోతే ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడితే మీరు నేను కాపాడతామా సార్? పోలీసు వాళ్ళందరూ కూడా లాఠీ ఒక్కోసారి చెయ్యాలి. పోలీసు వాళ్ళు కొట్టాలని మనస్థితి ఉంటే, కొట్టాలని నిజంగా అనుకుంటే స్టేషన్లో పడేసి కొట్టొచ్చు కదా, ఎందుకు రోడ్డు మీద కొట్టారు? ఎందుకంటే వాళ్ళ బుద్ధి అది. రిమైనింగ్ వాళ్ళు చూసంటే బాగుపడతారు, నేర్చుకుంటారు, తప్పు చేయరు, జనంలో చేంజ్ వచ్చింది. అలాంటి రౌడీ షీట్లు చేసే వాళ్ళ మీద చేంజ్ వస్తుంది, వాళ్ళ మీద రోడ్ షీట్ కూడా ఉంది సార్. చేంజ్ వస్తే మార్పు కోసం 4 దెబ్బలు వేశారు. 4 దెబ్బలు వేస్తే తప్పేంటి? 4 దెబ్బలు వేస్తే తప్పండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు కదా సార్, బాంచేతి ఇప్పుడు సవాల్ చేస్తాం వైసీపీ సోదరులుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆ లీడర్లు ఎవరైతే తప్పు చేసిన రౌడీ షీట్లు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే సోదరా ఆగండి, మీరు ఆగండి సార్, మీరు ఆగండి. ఒకసారి మ్యూట్ చేయండి సార్, ఒకసారి మ్యూట్ చేయండి సార్. వాళ్ళు మారే మనస్తత్వం ఉంటే 11 కేసులు పెట్టి నాకేం చేస్తున్నారు సార్? ఎందుకు మారలా? రేపొద్దున 13 కేసు 14 కేసు ఎవరో చనిపోతే కొడితే రోడ్డు పడితే వాళ్ళ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? ఎవరు ఆదుకుంటారు సార్? ఈరోజు పోలీసు కొట్టారని పోలీసులు మనం తప్పుగా బూచిగా ఎందుకు చూపిస్తున్నాం? వాళ్ళ కోసం కొట్టారా లేదా వాళ్ళ ఇది చూపించడం కొట్టారా? అసలు సార్ పోలీసునే కొట్టారంటే పోలీసుకే దిక్కు లేకపోతే సామాన్యునికి ఎందుకు దిక్కు ఉంటుంది? సామాన్యునికి ఎందుకు దిక్కు ఉంటుంది సార్? మనం ఎన్నికలకేసుకొని రావాలి.